హాయ్ అండి. ఈరోజు వీడియోలో డ్రెస్ కింద ప్యాంట్ కటింగ్ చూపిస్తాను. అంటే మనం పంజాబ్ డ్రెస్ వేసుకుంటాం కదా, దాని కింద లూజ్ ప్యాంట్ అనమాట. దీనికోసం 2.5 మీటర్లు అయితే కావాలండి. 2 మీటర్లతో కూడా క్లోజ్ చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ లూజ్ అనేది రావాలంటే ఖచ్చితంగా 2.5 మీటర్లు ఉండాలి. ఇది పైగా మనం బయట కొన్న పన్న కాబట్టి క్రేప్ లైనింగ్ తెచ్చుకున్నారండి వీళ్ళు. బ్లాక్ కలర్ అనమాట. మా ఇంటి దగ్గర అయితే క్రేప్ లైనింగ్ బాగుంటుంది, 50 రూపీస్ పర్ మీటరు. దీన్ని మనం లాంగ్ ఫ్రాక్ల కింద కూడా వాడతామన్నమాట. చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం. సో నేను ఏం చేశానంటే, ఇప్పుడు మనం కోరాస్ ఉంటాయి కదా, ఆపోజిట్లో పెట్టేసుకుని మనకి 2.5 అయితే 2.5, 2 మీటర్ అయితే 2 మీటర్లు పొడుగ్గా ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలాగైతే ఫోల్డ్ చేసినా అలాగా ఇలా సగానికి ఇలా పెట్టేసుకుని ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేయండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 4 ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట. అంటే 4 లేయర్స్ వస్తాయి. సో అది వచ్చేసి ఒక లెగ్కి ఒకటి, ఇంకో లెగ్కి ఇంకోటి అనమాట. ఇప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ కూడా నా వైపుకి వచ్చేసాయండి. నాకు రైట్ సైడ్ వైపుకి ఒక ఫోల్డింగ్ ఉంది మొత్తము, లెఫ్ట్ సైడ్ వైపుకి ఏమో అంత ఓపెనింగ్స్ ఉంది. నా వైపుకి 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉందన్నమాట. నేను చెప్పేది అర్థమైంది కదా మీకు. కోరాస్ ఉన్నవి ఆపోజిట్లో ఉన్నాయి. అయితే వీళ్ళకు నేను తీసుకున్న ఆది ప్యాంట్ కన్నా ఒక 1 ఇంచ్ అనేది తక్కువ చేయమన్నారనమాట. కాబట్టి నేనేం ఖర్చులు పెట్టట్లేదు. ఎంతైతే పొడుగుందో అంతా పెట్టేస్తున్నాను, ఖర్చులతో లేకుండా. కాబట్టి సరిపోతుంది మనకి. పైన కింద ఏం ఖర్చు లేకుండా మనం ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ ఎంతైతే ఉందో అంత తక్కువ పెడితే సరిపోతుంది. సో ఇలా పైన కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం వీడియో అనేది మిస్ అయితే క్లిప్ అనేది నేను చెప్పేది వినండి, మీకు అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి నీట్గా ఇలా సదిరేసుకుని ఇలా సగానికి, దీన్ని కూడా మనం తీసుకున్న ఆది ప్యాంటు కూడా కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా సర్దుకోండి అంతే. అంటే నేను తీసుకున్నది బ్లాక్ కలర్ కాబట్టి మీకు అంతగా ఐడియా రాకపోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఎలాగైతే ఫోల్డ్ చేసానో అలా ఫోల్డ్ చేసేసేయండి. చేసేసుకుని ఇక్కడ మనకి కాల్ లూజుకి ఒక మార్కింగ్ వేసుకోండి, కింద ఖర్చులు అనమాట. దీని వచ్చేసి క్రోచ్ అంటారండి, క్రోచ్ కిస్తా అంటారు కదా, అదనమాట హైటు. సో దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుందండి. ఆ ఫార్ములా అనేది నేను ఫ్యూచర్లో చెప్తాను ఒక క్లాస్ తీసుకుని. ప్రజెంట్ మన దగ్గర ఆది ప్యాంట్ ఉంటే మాత్రం ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, ఇంకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ సాగుతుందనమాట క్లాత్ అనేది. 1-2 సార్లు చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక స్ట్రైట్గా మార్కింగ్ వేసాను కదా, ఇక్కడ ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చిందండి. ఓకేనా. ఇది ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచుల నుంచి 1.5 ఇంచు, అంత ఎక్కువ ఏం పెట్టుకోవాలని ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ వచ్చింది లూజు. ఓకే, ఇక్కడ దానికంటే ముందు ఒక మార్కింగ్ వేసుకోవాలి. మరి వేసుకుని ఇలాగ షేప్ ఇవ్వాలి, కిస్తా షేపు. అర్థమైంది కదా. నాకు ఎక్కడికైతే ప్యాంట్ మార్కింగ్ వచ్చిందో దానికన్నా కొంచెం 1 ఇంచ్ అనేది ముందుకు వేసుకున్నాను అనమాట. వేసుకుంటే వల్ల మనకి ఏంటంటే కిస్తా దగ్గర షేప్ అనేది వస్తుంది. అలా రావటం వల్ల మనకి కూర్చున్నా, లేకపోతే మనకి బండెక్కి కూర్చున్నా కూడా అక్కడ పట్టేసినట్టు ఉండదన్నమాట. సో ఇది అయినది చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. కిస్తా రావాలన్నమాట, ఇలా షేప్ రావాలి. షేప్ రావడానికి నేను ఒక మార్కింగ్ అనేది ముందుకు వేశాను. ఇలా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. మీరు మిడిల్లో ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి. ఇవి ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, కింద పట్టి వస్తుంది మనకి. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి నడుము దగ్గర పట్టి వేస్తాం కదా, అది దానికోసం నేను ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకి నాడా కోసం అనమాట. నాడా ఖర్చు కోసం ఎంతైతే మీకు కావాలో అంత వదిలేసుకుని అక్కడి నుంచి మనం తీసుకున్న ఆది ప్యాంట్ ఉంటుంది కదా, బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలాగ ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత లూజు, ఇది 4 ఫోల్డింగ్స్లో ఉందండి, అంటే 4 లేయర్స్ ఉంది.
మనం తీసుకున్న ఆది ప్యాంటు కూడా 4 భాగాలు చేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక 1 ఇంచ్ తీసుకుంటున్నాను. అంతేనండి, చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. వీలైతే నేను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాగే ఈజీగా మీ ప్యాంట్ మీరే కుట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.